పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. అవునా? పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. ఏంటి పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని ప్రయోజనం దానికోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం అందరం నమ్మం కదా. దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం అందరం నమ్మం. అవునా? దేవుడు ఉన్నాడని చెప్పి మనందరం దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం అందరం నమ్మం. ఆత్మ ఉందని కూడా ఇప్పుడు నమ్ముతున్నారా మీరు అందరూ? నమ్మున్నారు అందరూ? ఒకసారి హల్లెలూయా చెప్పండి కదా. నిజంగా హల్లెలూయా చెప్పారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అందరూ నమ్మారు, హల్లెలూయా కూడా చెప్పారు కదా. ఎంతమంది అంటే ఆత్మ నమ్మి బాప్తిజం తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఆత్మ ఉందని నమ్మారు, ఓకే, ఆత్మ ఉందని నమ్మారు, ఆత్మ మనలో ఉందని నమ్మారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న బిడ్డ ఇక్కడ ఉన్నారు. అవునా? మీరు ఆత్మ వల్ల బాప్తిజం తీసుకున్నారా లేకపోతే నార్మల్గా తీసుకున్నారా? ఆత్మ మాట్లాడింది, ఆత్మ ద్వారాగా వాక్యం మాట్లాడింది, వాక్యం ద్వారాగా మీరు సిద్ధపడి పడ్డారు. అవునా? ఆత్మ ద్వారాగా మీరు పొందుకున్నారు. ఆత్మ వచ్చి మీతో మాట్లాడింది, మీతో మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడారు? దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడారు. అవునా? మీతో మాట్లాడాలి కదా. మీరు బాప్తిజంలోకి అనేది వెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది దేవుడు ఉన్నాడని నమ్మారు, ఓకే, ఆత్మ ఉందని నమ్మారు, ఓకే. ఈ ఆత్మలో మీరు ఎలా కొనసాగించుకుంటారు? అంటే బాప్తిజం తీసుకోవాలని మీకు తలంపు ఉందా లేదా? ఉందా? బాప్తిజం తీసుకోవాలని తలంపు మీలో ఉంది. అది ఎలా తీసుకోవాలి? బాప్తిజం తీసుకోవాలంటే ఆత్మపూర్వకంగా తీసుకోవాలి మనం బాప్తిజం. ఇప్పుడు ఆత్మే మనతో మాట్లాడుతుంది. అవునా? ఆత్మ మనతో మాట్లాడుతుంది, వాక్యం కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి పరిశుద్ధ ఆత్మ ద్వారాగా బాప్తిజం ఎలా పొందుకోవాలి, అది ఆత్మ ద్వారాగా మనం ఎలాగా ఉండాలి, ఆత్మలో మనం ఎలా నీలమవ్వాలి. ఇప్పుడు ఇది ఆత్మ ద్వారాగా మనం బాప్తిజం ఎలా పొందుకోవాలి అర్థమైన పాయింట్. అది ఆత్మలో మనం ఎలా నివసించాలి, ఆత్మ మనం పొందుకుంటే దేవుడు ఎలా ఆత్మీయంగా మనం ఎలా ఆరాధన చేయాలి, ఆత్మతో మనం ఎలా మాట్లాడాలి, మన హృదయాన్ని ఎలా సిద్ధి చేయించుకోవాలని ఆత్మ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆత్మ ద్వారా పొందుకున్న తర్వాత మనం బాప్తిజంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా పొందుకోవాలి. మీ అందరూ ఓకేనా? అర్థమైందా మీ అందరికీ? బాప్తిజం తీసుకోవాలని తలంపు ఉంది, ఆ విషయం నాకు తెలుసు. ఆత్మ ఉందని మీరు ఎంత ఎలా నమ్ముతున్నారో బాప్తిజం తీసుకోవాలని కూడా అదే నమ్మాను, అంతే నమ్మాను, ఓకేనా? అపోస్తుల కార్యాలు 10:47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్ళు పట్టకం చేయగలరా అని చెప్పి 10 అంటే అపోస్తులు 10:47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిజము పొందకుండా ఎవడైనా నీళ్లకు అంటకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజము పొందవలని ఆజ్ఞలిచ్చారు. తరువాత కొన్ని దినములు తన యొద్ద ఉన్నవని వారతని వేడుకుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తాను, పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ. మన బాప్తిజం తీసేది ఎవరు? యోహాన్ గారు ఫస్ట్ పేతురు గారు ఇక్కడ మనతో ఏమని చెప్తున్నారు, మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు బాప్తిజం పొందుకోవాలని చెప్పి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో పౌలు గారితో మాట్లాడుతున్నారు. అవునా? పేతురు గారు ఇక్కడ పౌలు గారితో చెప్తున్నారు ఏమని, ఇలా ఆజ్ఞ ఇచ్చారు కదా మన దేవుడు, ఇలా బాప్తిజం పొందుకోవాలని నీటిలోని. ఇప్పుడు మనం నీటిలో బాప్తిజం పొందుకున్నది వేరు. మనం ఏమనుకుంటామంటే పొందుకున్నాం కదా, నీటిలోనే కదా పొందుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ నీటిలో పొందుకుంటే ఓకే, మన ఆత్మ నీటిలో ఉంటారు, ఆత్మతో కూడా పొందుకోవచ్చు బాప్తిజం. నేను ఈ రోజే విన్నాను, నేను నిజంగా వాటిని ఈ రోజే విన్నాను. మనం బాప్తిజం నీటిలో ములిగాం కదా, నీటిలోనే బాప్తిజం తీసుకున్నాం కదా, అయిపోయింది కదా అని కాదు, మన ఆత్మ ద్వారా కూడా బాప్తిజం అనేది తీసుకోవచ్చంట. మనకు ఒకటే తెలుసు, నీటిలో ములిగితే బాప్తిజం అని ఒకటే తెలుసు మనకి. అవునా? ఇప్పుడు ఆత్మ కూడా బాప్తిజం తీసుకోవడానికి ఆత్మ కూడా మనకి సాగిపడుతుంది, మన ఆత్మ కూడా బాప్తిజంలోకి ములుగుతుంది. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం
పరిశుద్ధాత్మను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. అంటే బాప్తిజం ఇచ్చింది ఎవరు? యోహాన్. బాప్తిజం ఇచ్చింది యోహాన్. మరొకసారి చదువు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెలుగు వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మాటకైనను నేను పాత్రలను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. మారు మనసు మనకి ఎలా వస్తుంది? మారు మనసు అనేది మనకి ఎలా కలుగుతుంది? మనలో ఆత్మను బట్టి మారు మనసు అనేది మనకు వస్తుంది. మనం మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిజం తీసుకోలేని వాళ్ళు మారు మనసు పొందుతారు. అది ఏ విధంగా? హుషారుగా, అంటే నా వెనుక కూడా ఆత్మ అనేది వస్తుంది అని అలా గ్రహించుకుంటారు అంతే. అంతేగాని వాళ్ళకి వచ్చే ఆత్మ వేరు, మన ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళకి వచ్చే ఆత్మ వేరు. ఓకే, డిఫరెన్స్ తెలిసింది కదా. మన మీదకి వచ్చే ఆత్మ వేరు, బాప్తిజం తీసుకోలేని వాళ్ళ మీదకి వచ్చిన ఆత్మ వేరు. వాళ్ళకి హుషారు, అంటే ఇప్పుడు మనం చేస్తాం అంటే మనకు వచ్చిన పరిశుద్ధాత్మ అలాగే వస్తుంది, కానీ మనకు వచ్చిన పరిశుద్ధాత్మ వేరు, వాళ్ళకు కలిగే పరిశుద్ధాత్మ వేరు. వాళ్ళు అందరూ ఏకీవించి హుషారు, అంటే వాళ్ళు హుషారు వస్తుంది అంతే. ఇప్పుడు ఆ డ్రమ్ కట్టడంలో, ఆ సాంగ్ పాడడంలో మనకి ఎలా హుషారు వస్తుంది? ఆ డ్రమ్ కట్టడంలో వాళ్ళకు కూడా సేమ్ ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఆత్మలో ఉండడం వల్ల ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది, ఆ హుషారు అనేది వస్తుంది వాళ్ళలో. మనలో ఏంటి? నిజమైన పరిశుద్ధాత్మ మనలో ఏకీభవిస్తారు, ఎందుకంటే వాళ్ళని ఏకీభవిస్తారు. వాళ్ళకి హుషారు, మనకి దేవుడితో మాట్లాడే యోగ్యత. మనం దేవుడు మనతో అనేక భాషలతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ అనేక భాషలతో మాట్లాడేది ఎప్పుడు? మనం ఇంకా నియమైపోవాలి దేవుడిలో, మనం ఇంకా నీటి బాప్తిజం అనేది తీసుకుంటాం. ఇక్కడ అడుగుతున్న దేవుడు మారు మనసు పొంది ఆయన చెప్పులు తీసేవారుగా కూడా ఉండాలి మనం. అవునా? వాళ్ళు మనం నీలమైపోవాలి దేవుళ్ళో మనం నీలమైపోతే దేవుడు ఆత్మ మన మీద కుమ్మరించబడతారు. ఆ ఆత్మలో మనం నడుచుకోగలం. ఆ నీటి బాప్తిజం తీసుకున్న తర్వాత మనకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేవుళ్ళో మాట్లాడే యోగ్యత వస్తుంది మనకి, దేవుళ్ళో నీలమయ్యే ఘనత వస్తుంది మనకి. ఇప్పుడు ఉట్టనే బాప్తిజం తీసుకున్నాలే అని అనుకుంటే ఏమీ ఉండదే. తీసుకున్నాం కదా, ప్రజలందరూ బాప్తిజం తీసుకుందరా అమ్మాయి అని చెప్పుకోవడానికి కాకుండా మనం ఏం చేయాలి? దేవుళ్ళో ఉండడానికి, దేవుళ్ళో ఆరాధన చేసుకోవడానికి, దేవుడు మాట్లాడడానికి, కనిపెట్టుకోవడానికి, దేవుడు మన మీదకి వస్తున్నాడా లేదా అని కనిపెట్టుకోవడానికి మనం నీటి బాప్తిజం అనేది తీసుకోవాలి. అలాగే రెండోది ఎస్కేల్ రాసిన పత్రిక 36 అధ్యాయం 26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాజకుండా మీలను తీసివేసి మాంసపు కుండలు మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ నుంచి నా కట్టడను అనుసరించి వారిని గాను, నా విధులను కైకొలు వారిని గాను మిమ్మల్ని చేసేదని. దేవుడు ఆత్మ మనకి ఇస్తున్నాడు. మనమంతా ఏం మాట్లాడారు? మీరు అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇప్పుడు బాప్తిజం ద్వారా మనకి ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఆత్మ మనలో, ఆయన స్వరూపం మనలో నింపుతున్నాడు బాప్తిజం తీసుకున్న తర్వాత. అప్పుడు 27 కూడా చదవండి. నా ఆత్మను మీ నుంచి నా కట్టడను అనుసరించి వారిని గాను, నా విధులను కైకొలు వారిని గాను మిమ్మల్ని చేసేదను. అంటే మనకుండే మాంసపుండిలా దేవుడు మలుచుకుంటాడు. ఇప్పుడు దాకా మనలో రాజగుండు ఉంది, ఇప్పుడు దాకా మనలో తిట్టే స్వభావం ఉంది, మనలో దోషించే స్వభావం ఉంది, మన మనసులో ఎదుటి కోసం చెప్పుకునే స్వభావం ఉంది మనలో. ఇప్పుడు దేవుడు బాప్తిజం పొందుకున్న తర్వాత మనలో ఏ గుండె వస్తుంది? మాంసపుండు అనేది మనలో వస్తుంది. 27వ దాంట్లో ఏం చెప్తున్నాడు? ఒకసారి చదువు. ఆత్మని మీ నుంచి నా కట్టడను అనుసరించి వారిని గాను, నా విధులను కైకొలు వారిని గాను మిమ్మల్ని చేసేదను. దేవుడు ఆత్మలో మనం ఉంటే దేవుడిని అనుసరించేవారుగా చేసుకుంటారంట, దేవుడి తట్టు తిరిగేవారుగా చేసుకుంటారంట, దేవుడితో మనం మాట్లాడేవారుగా చేసుకుంటారంట. దేవుడి ఆలోచనలు మనకు కూడా ఇస్తారు. దేవుడి తట్టు తిరగాలి మనం, దేవుడితో మనం ఉండాలి, దేవుడి ఆత్మతో మనం. ఇప్పుడు దేవతలో ఎలా దేవుడిని ఎలా స్తుతిస్తే, అవునా? దేవుని స్తుతిస్తూ ఉంటే మనం చేస్తామా? మనకు కొంచెం సమయం దొరికితే పడుకోవడానికి చూస్తాం. మనం కొంచెం సమయం దొరికితే చేసుకుందాంలే ప్రార్థన, నేను కూడా చేసుకుందాంలే ప్రార్థన, పడుకుందాంలే అని ఆ టైంలో మనం ఉంటున్నాం. ఇక్కడ బాప్తిజం పొందుకున్న వాళ్ళు కూడా సేమ్ ఆ 2 రోజులు ముచ్చటే చెప్తానా? ఆ 2 రోజులు ముచ్చటే తీసుకున్న 2 రోజులు మాత్రమే బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి,
సాగిలి పడతాం. ఆ 2 రోజులు ముచ్చట మాత్రమే. తర్వాత నుంచి చదువుకున్నాం చేద్దాంలే అని మనం వెనక పడిపోతాం. అలా ఎందుకు పడిపోతాం? సాధారణంగా మనల్ని వెనక లాగేసుకుంటాడు. కానీ మనం వాడికి చోటేస్తే ఇంకా దగ్గర చేర్చేసుకుంటాడు. మనం బాప్తిజం పొందుకున్నామని సాధారణకు కూడా తెలుసు. ఇలాగా దేవుడిలోకి వెళ్ళిపోతుంది, దేవుడి చెంత చేరుకుంటుంది అని చెప్పేసి తెలుసు. కానీ దేవుడు ఆ చెంతకి వెళ్ళొద్దన్నాడు. నువ్వు పూర్తిగా నా వైపు తిరుగు, నా వైపుకి మళ్ళు, నేను నిన్ను కాపాడతాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదే ఏవేలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవచ్చునని ఐదుల మీద పడినను త్రోవ విడుదల. 2:8 2వ అధ్యాయం 8వ వచనం. అంటే ఒక దాని మీద ఒకటి అంటే ఆత్మ, శరీరం. ఆత్మ లోకము, మనసు లోకము. ఇప్పుడు ఏకరీతిగా ఉన్నారా లేవా? మనిషి ఇక్కడే ఉంటారు. మన మనసు ఎక్కడో ఉంటారు. మన ఆత్మ ఇక్కడే ఉంటారు. మనం ఇక్కడే ఉంటాం. మన ఆత్మ ఎక్కడో ఉంటుంది. దేవుడు నువ్వు ఇక్కడే ఆరాధిస్తావు, కానీ నీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, నీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. నువ్వు ఇక్కడే గ్రహించుకుంటావు, నేను చెప్పింది రూపేస్తావు, కానీ నీ మైండ్, నీ థింకింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. మనసు అంతా ఎక్కడో పెట్టేసినట్టు వస్తాం మనం ప్రార్థనకి. కానీ దేవుడు అలా అంటున్నాడా? దేవుడు అలా అంటలేదే. ఒకదానికి ఒకటి మనం ఏం చేయాలి అంటే ఒకదానికి ఒకటి మనం రోగులాడుగా అంటే మనం దాంట్లోని దీంట్లోని ఉండక, అంటే లోకంలోని దేవుళ్ళలోని ఉండక, మనం ఆ పాపంలోని దేవుళ్ళలోకి అంటే దేవుళ్ళలోని ఉంటారు, పాపంలోని ఉంటారు. ఇప్పుడు చూడు అంటారు కదా, ఆ పడవ మీద ఈ పడవ మీద 2 ఆటల మీద కాలు ఎక్కువ మధ్యలో ఏదో రోజు తోడిపోతావు అంటారు కదా. అదే ఉంటే ఈ పక్క ఉంటే ఎడం పక్కన ఉండు, లేదా కుడి పక్కన ఉండు. 2 విధాలుగా ఉన్నామంటే ఎవరు నాశనం అయిపోతుంది? దేవుడా లేదే, నువ్వు నేను ఈరోజు నాశనం అయిపోతాం. బాప్తిజం తీసుకుని కూడా ఒక కాలు ఆ పడవ మీద, ఒక కాలు ఈ పడవ మీద వేస్తే మధ్యలో ఏమైపోతాం? పడిపోతాం. మనమే నాశనం అయిపోతాం. తీసుకున్న దానికి వాల్యూ లేకుండా తీసుకుపడేస్తాం. తీసుకున్న దానికి దేవుడికే మనం అవమానం బాగా చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను. నేను బాప్తిజం తీసుకున్నాను కానీ అనేక మాటలు పైన ఒకటి లోపల ఒకటి, లోపల బట్టి పైన బట్టి. నన్ను అంటున్నారా నేను పాడకన్నే, నన్ను దూషిస్తున్నారా నేను పాడకన్నే. దేవుడిని అక్కడ దూషిస్తున్నారు, అది గ్రహించుకోలేకపోతున్నారు. దేవుడు నన్ను అంటున్నారా, లేకపోతే నన్ను అన్నా పర్లేదు, నేను సహించుకోగలను. దేవుడు వచ్చుకుంటాడు. తర్వాత నువ్వేమైపోతావు? స్తంభం అయిపోతావు. ఆ విషయం నువ్వు గ్రహించుకోలేకపోతున్నావే, ఆ ఆలోచన నువ్వు గ్రహించుకోవాలి. రేపటి దినాన్ని కూడా నువ్వు బాప్తిజం పొందుకుంటావు. రేపటి దినాన్ని కూడా నువ్వు హార్మోన్స్ పొందుకుంటావు. రేపటి దినాన్ని కూడా దేవుడు కలిగి నువ్వు వస్తావు. రేపటి దినాన్ని కూడా నువ్వు ఆత్మలో అభిషేకింపబడతావు. ఒకవేళ నీకే ఆ మాటలు వస్తే నువ్వు సహించుకోగలవా? నీకే ఆ మాటలు ఒకవేళ నిన్నే అంటే అప్పుడు నీకు బాధ కలగదా? అప్పుడు అయ్యో నన్ను అంటలేదే, నా దేవుడిని అంటున్నారే అని నీకు కూడా బాధ వస్తుంది, అవునా? కానీ దేవుడిని మనం ఎందుకు బాధపడుతున్నాం? దేవుడిని మనం ఎందుకు దూషిస్తున్నాం? మనకి దేవుడు చక్కటి బలం ఇచ్చాడు, మనం చక్కగా ఉండడానికి క్రమం ఇచ్చాడు, మనం అన్ని చేయడానికి అంతా బాగానే ఇచ్చాడు. కానీ మనం అన్ని పొందుకున్నప్పుడు, అన్ని మనం చేసుకున్నప్పుడు ఎందుకే దేవుడిని అలా తృణీకరిస్తున్నాం? మనం అది బాప్తిజం పొందుకుని దేవుడిని ఎందుకే బాధపెట్టడం? దేవుడిని ఎందుకు మనం బాప్తిజం తీసుకున్నాం కదా, అంటే బాప్తిజం తీసుకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఏ తప్పులు చేసినా పర్వాలేదే అనుకుంటున్నావా? మన జీవితంలో అలా అనుకుంటే వేస్ట్, మన హృదయంలో అలా అనుకుంటే వేస్ట్. బాప్తిజం తీసుకున్నానులే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే అది చాలా తప్పు. మనం బాప్తిజం తీసుకున్నామంటే పరలోక రాజ్యానికి వెళ్దామని కాదండి. మనం బాప్తిజం తీసుకున్నామంటే దేవుడి చెంత చేరుకోవాలని కాదండి. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర కూర్చుందామని కాదండి. పరలోక రాజ్యానికి వెళ్తాం ఓకే, కానీ బాప్తిజం తీసుకున్న నువ్వు ఎలా ఉండాలి?
పరిశుద్ధంగా ఉండాలి. తీసుకున్న నువ్వు నేను ఎలా ఉండాలి? దినాన్ని పరిశుద్ధురాలుగా కనిపించాలి. దేవుడు అదే అంటున్నాడు. తీసుకున్నావంటే లోకానికి నువ్వు కనబడేలాగా కాకుండా పరిశుద్ధత మనలో ఉండాలి. పరిశుద్ధత మనలో ఉంటే రేపన్నా రోజు మనం ఇంకా ఫలిస్తాం. మనం ఇంకా బహుగా ఫలిస్తాం. మనం ఇంకా దీవెనకరంగా మారుతాం. మనం ఇంకా ఆత్మలో కొనసాగింపబడతాం. మనం ఇంకా ఆత్మలో ఇంకా ఉద్యోగం మనలో వస్తుంది. మనం ఇంటినాను మనం అలా ఉంటున్నాం. బాప్తిజం తీసుకుంటున్నాం, ఏదో నామోషిగా తీసుకుంటున్నాం. ఆత్మలో ఉంటున్నాం, ఏదో నామోషిగా ఆరాధన చేస్తున్నాం. మనం తెచ్చుకుంటున్నాం, వస్తున్నాం అన్న పేరుకి మాత్రమే వస్తున్నాం. కానీ చెప్పుకున్న మాటలో చెప్పుకుంటున్నారు, చేస్తున్న పనులు చేస్తున్నారు, చెయ్యొద్దు అన్న పనులు చేసుకుంటూ వస్తున్నారు, దేవుడికి నచ్చలేని పనులు చేసుకుంటూ వస్తున్నారు. దేవుడిని అనుకున్న వాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇంకా మాత్రం ఓకే మానవులకు ఉన్నది సాధ్యమే. అవన్నీ విడిచిపెట్టే కదా నువ్వు మారు మనసు పొంది వాక్యం కలిగి దేవుడి దగ్గర వచ్చి బాప్తిజం అనేది పొందుకున్నావు. పొందుకున్న నువ్వు ఎలా ఉండాలి? రేపు అన్న రోజు అక్కడ నేను చెప్పుకోవాలి. అక్కడ అక్కడ కాదు, అక్కడ దేవుడి దగ్గర నువ్వు ఏంటి తీర్పు తీర్చే దినం అనేది ఒకటి ఉంది అని నువ్వు గ్రహించుకుంటున్నావా? నువ్వు గ్రహించుకుంటే నువ్వు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి అది ఓకే సాధారణమే. మనం అలా చెప్పుకుంటే ఈ వచ్చి మనలో ఉంది. మనుషులకి చెప్పుకుంటే స్వభావం మనకు ఆ బుద్ధి ఉంది. కానీ ఆ బుద్ధి ఉండకుండా నీకు ఏ గుండె ఇస్తానన్నట్టు దేవుడు మా సభ్యుడిని ఇచ్చాడే. దేవుడు మనల్ని నీటితో అభిషేకించాడే. దేవుడు మనల్ని ఆత్మతో కృంగి తీసుకున్నాడే. దేవుడు మన ఆత్మ మన పక్కన ఉందే. కానీ మనం ఎందుకు ఈ రోజునాడు అలా అయిపోతున్నాం? పూర్తిగా దేవుడిని వదిలేస్తున్నాం. పూర్తిగా దేవుడిని మనం దూరం పెట్టేస్తున్నాం. అదే దేవుడిని దూరం పెట్టేసినా ఉంటే ఈ ఆత్మ, ఈ వాక్యం, ఈ సన్నిధి, ఈ బాప్తిజం మనకి ఎందుకు? అంతే కదా, ఈ ఆత్మ, ఈ అభిషేకం ఇవన్నీ మళ్ళీ చెప్పేసుకుంటాం. నాకు ఈరోజు దర్శనం ఇచ్చాడే దేవుడు, నాకు ఈరోజు ఈ కళల ద్వారాగా నాకు దేవుడు మాట్లాడారే అని మనం చెప్పేసుకుంటున్నాం. అయితే కళ ఆ కళలు నీకు కళలాగే మిగిలిపోతుందని కార్యం జరగదు. ఆ కళలు నీకు కళలాగే ఉండిపోతాయి. ఎందుకు? ఇందువల్ల అటు ఇటు ఉంటున్నావు కాబట్టి నువ్వు అటు ఇటు ఊగిసలాడే హృదయం, మనసు నీకు ఊగిసలాడే హృదయం నీకు ఉంది కాబట్టి అంతే కదా. ఈ రోజున నీ హృదయంలో ఊగిసలాడే గుణం ఉంది, ఊగిసలాడే స్వభావం ఉంది. అటు కాక ఇటు కాక కొట్టుకెళ్ళిపోతున్నా. ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో నీకు తెలియడం లేదు. తీసుకున్నా అన్న పేరుకి మాత్రమే, కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? అటు ఇటు గుంటలాడిపోతున్నావు. అటు ఇటు నువ్వు నీ జీవితం ఎలా ఏ వైపుకి వెళ్ళాలో తెలియడం లేదు. ఏ మార్గంలో నడవాలో తెలియడం లేదు. నువ్వు సతమతం అయిపోతున్నావు. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు అలా అయిపోతుంటే దేవుడి దగ్గరికి రావాలి. మంచి దగ్గరికి చెప్పుకుంటే ఏమన్నా వస్తుందా? నీ బాధలు మంచిగా తీరుస్తారా? నీ కష్టాలు మంచిగా తీరుస్తారా? లేదే. బాప్తిజం తీసుకున్నావని మంచిగా చేయాలి తీసుకొని నిన్ను నువ్వు ఇలా చేయకు అలా చేయకు అని నిన్ను ఎవరో ఏమి అన్నారో. నీవు బాప్తిజం ఎవరో తీసుకున్నా మంచివాడు తీసుకున్నావా? మంచి సలహాలు అడిగి తీసుకున్నావా? మనుషులు ఇలా తీసుకున్న వద్దా తీసుకో పర్వాలేదు అని వాళ్ళ ఆలోచనలు, ఆ సొంత ఆలోచనలు నువ్వు తీసుకున్నావా బాప్తిజం? లేదే. నీ హృదయంలో, నీ పరిశుద్ధాత్మలో నువ్వు అంగీకరించుకుని, నీ హృదయాన్ని మాసకుండా నువ్వు పెట్టుకుని, ఆత్మలో నీలమయ్యి దేవుని నువ్వు అడిగి దేవునికి అప్పుడు అభిషేకం ఇస్తే అప్పుడు నీ పాతకమంతా వదిలేసుకుని నువ్వు దేవుళ్ళలోకి వచ్చి నువ్వు బాప్తిజం పొందుకున్నావు. అవునా? మనం అందరం పొందుకోలేదా? మీరు మనం అందరం అలాగే పొందుకున్నాం కదా. ఇప్పుడు దేవుడేమన్నా నువ్వు ఇటు కాకుండా ఇటో కడుగు వేయకుండా, ఇటుతో తిరిగిపోకుండా దేవుడి సంతకి రామని చెప్తున్నాను. మనం ఏం చేద్దాం? మనకి అప్పుడు కావాలి తండ్రి, నాకు ఇటు కావాలి, నాకు నువ్వు కావాలి, ఈ లోకం కావాలి. నీలోనే ఉంటాను, ఈ లోకంలోనే ఉంటాను. నీలోనే జీవిస్తాను అంటే దేవుడి టైం వచ్చినప్పుడు దేవుడిలోనే జీవించేస్తాను. ఈ లోక టైం వచ్చినప్పుడు ఈ లోకంలోనే జీవించేస్తాను. అంటే నీలో ఏంటి బాగా వాక్యం చెప్పినప్పుడు దేవుడు బాగా మాట్లాడాడు. దేవుడు ఈ లోకంలో మాట్లాడే ఎందుకు దేవుడు అలాగే చెప్తాడు అని లోకం అన్నప్పుడు నీ మనసు వెంటనే లోకం వైపు మళ్ళీపోతుంది. లోకం వైపుకి వెంటనే మార్చుకుంటే ఏమైపోతుంది? రాజుకుంటే అయిపోతుంది. అది ఎవరి వల్ల? లోకం
యోహాన్ గారు అలా బాప్తిసం ఎవ్వరికి ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాక దేవుడి కోసం వాళ్ళు పుట్టిన తర్వాత యోహాన్ గారు వాళ్ళకి బాప్తిసం అనేది ఇచ్చారు. ఆత్మలో కొనబడి వాళ్ళు ఇంత పగలు రేయి అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వాళ్ళు ప్రత్యక్షమయ్యి వాళ్ళతో మాట్లాడి అప్పుడు వాళ్ళు బాప్తిసం అనేది పొందుకున్నారు కదా. అలాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. దేవుడు ఏమంటున్నాడు? పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పేతురు గారు అక్కడ 3 దినాలు ప్రార్థన చేశారు. 40 దినాలు కూడా అక్కడ వస్తున్న పెళ్ళికొస్తులు ఎంతమంది 120 మంది అనేక భాషలతో మాట్లాడారు. ఎవరు చెప్పారు వాక్యం ఒకసారి చూస్తుంటే వార్డెన్ మేడం గారు ఎంతమంది ఒక 120 మంది ఒక వస్తున్న పెళ్ళికొస్తులు 120 మంది ఆరాధన చేస్తుంటే దేవుడు దిగి అన్య భాషలతో మాట్లాడారు. అది పొందుకున్న తర్వాత వాళ్ళు ఏమయ్యారు? అన్ని భాషలతో ఆత్మతో కొనబడి ఒక రూమ్లోకి వెళ్ళి దేవుడి కొరకు ఒక 40 దినాలు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. పేతురు గారు అదే అంటున్నారు. మన ఆత్మ 120 మంది ఆత్మ పొందుకున్నారంటే మనం ఇక 20 దినాలు మనం ఒక 30 మంది మనం పొందుకోలేము. 120 మంది అనేక భాషలతో మాట్లాడుతున్నారే దినాన్ని, అనేక ఆత్మలతో కొనబడుతున్నారే. మనం ఏం చేస్తున్నాం? మనం ఏ బాప్తిసం తీసుకున్నా మనం గట్టిగా ప్రార్థన చేయడానికి మనకి మనసు రాదే, గట్టిగా వాక్యం చదవడానికి మనకు మనసు రాదే, దేవుళ్ళో ఏకీపించడానికి మనకు మనసు రాదే. అది హృదయంలో మనకి అనిపిస్తే వస్తుంది చెయ్యాలి. అంటే ఆలోచిస్తున్నారా లేదా అంటే ఆలోచిస్తే గట్టిగా చెయ్యాలి, ఆలోచకపోతే మామూలుగా అన్న ఇదిగా ఉంది మన ప్రార్థన, అన్న ఆలోచనతో ఉంది మన ప్రార్థన. మనం మీకు ఏమన్నా అలా మనం కోడిగా చెప్తున్నారు కదా, పేతురు గారు మనతో మాట్లాడుతున్నారు కదా. మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి అంటే మారు మనసు మనం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? పాప క్షమాపణ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మనం దేవుని అంగీకరించాలి. ఫస్ట్ దేవుని అంగీకరించాక మనం పశ్చాత్తాపడి మనం దేవుడు నిజమైన రక్షకుడు, సొంత రక్షకుడు అని, నిజమైన దేవుడు అని చెప్పి మనం అంగీకరించి దేవుడు ఆయన స్వరూపం మనలో ఇస్తున్నారు. దేవుడు మనకు ఏ గుండె స్థలాన్ని రాజగుండు మనలో పెట్టి అనేక ఆత్మ మన మీద పంపించి దేవుడు మన శక్తులను మనలో ఇచ్చి మనకు అనేక పరిశుద్ధాత్మ మనలో కుమ్మరిస్తున్నారు. ఈ దినాన్ని కానీ నువ్వు నేను పొందుకుంటున్నాను. నువ్వు నేను ఈ దినాన్ని ఆ బాప్తిసం పొందుకున్న మనం దేవుడిలో ఏకీపిస్తున్నాము. నలుగురు నవ్వుతున్నారని ఈ దినాన్ని ఆగిపోతున్నావేమో, కానీ నువ్వు తీసుకున్నది ఏంటి? పరిశుద్ధాత్మ. నువ్వు పొందుకున్నదేంటి? బాప్తిసం. నీకు వచ్చింది నలుగురిలోనే తీసుకున్నావు. నలుగురిలోనే దేవుణ్ణి ఘనపరచుకోవాలి, దేవుని నువ్వు హెచ్చించబడాలి. అప్పుడే నిన్ను నలుగురి ముందు నిన్ను ఏలాపాలం చేసుకొని, కానీ నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు పోగొట్టుకోకు. నువ్వు పోగొట్టుకుంటా తీసుకురావడం చాలా కష్టం, తీసుకురాకపోవడం మనం చాలా కష్టం. నువ్వు నేను ఇలా ఉన్నామంటే కేవలం ఆ పరిశుద్ధాత్మ వల్లనే. నువ్వు నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం ఆ పరిశుద్ధాత్మ వల్లనే. మనం ఇలా ఉన్నామంటే, నీటి బాప్తిసం తీసుకున్నామంటే కేవలం దేవుడి కృప వల్లే. అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆత్మ లేనివాడైతే నావాడు కాదు అని చెప్తున్నాడు కదా. మరొకసారి 9వ చదువు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం
వారం అయితే మనం దేవుడు ఆత్మ మనలో నివసించిన ఎడల మనం ఆత్మభావం కలిగి మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మకి మన శరీరానికి మనం రోజు వాక్యం అనేది మనలో ఉంచుకోవాలి. వాక్యం అనేది మనలో ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ఆరాధన చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనం పొందుకున్న బాప్తిసానికి మనం పొందుకున్న దేవుడి నుండి మనం పొందుకున్న ప్రతి దానికి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. నేను ఈ దినాన్ని మనం చెల్లించుకుంటున్నామా? ఈ దినాన్ని మనం దేవుణ్ణి రోజు అభిషేకిస్తున్నామా? అయితే ఈ దినాన్ని మనం దేవుడితో మాట్లాడాలి అని అనుకుంటున్నాం కానీ మాట్లాడబోతున్నామా? అయితే కొంచెం సమయం దొరికితే దేవుడితో మాట్లాడే స్వభావం మనలో లేదే. కొంచెం ప్రార్థన చేసుకోవాలంటే ఈరోజు నాకు మనశ్శాంతి లేదే అని అనుకుంటున్నాను. ఈరోజు వాళ్ళగా రేపు చేసుకుంటానులే. ఆ రోజే నీకు పరిశుద్ధాత్మ నీలో వస్తే, ఆ రోజే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు పోగొట్టుకుంటావే. నీ ఆత్మ లేకపోతే దేవుడు నువ్వు ఎవరికో తెలియదు అంటారు. నువ్వెవరికో ఆయనకి తెలియదు. నీ ఆత్మ ఉంది కాబట్టి దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆత్మ మనం ఫస్ట్ ఆత్మ పొందుకున్నదంటే బాప్తిసం అనేది మనం పొందుకోవాలి. నిజరక్షకుడు ఆయన్ని అంగీకరించుకోవాలి. మనం ఏదైనా మనం దేవుడు నిజరక్షకుడు అని మనం అంగీకరిస్తున్నాము. దేవుడు మన సంపూర్ణ దేవుడు, మనకు అన్ని క్రియలు అన్ని మార్గాలు తెరిచేవాడు. దేవుడు మనల్ని, మన కష్టాన్ని, మన స్థితిగతుల్ని ఎరిగేవాడు అని చెప్పి మనం ఏ రోజున గ్రహించుకున్నాము. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని గ్రహించుకుంటున్నారా? ఈ కష్టాలు నాకే రావాలా అని అనుకుంటున్నాం కానీ అసలు ఈ కష్టాలు వెనకాల ఏమి దాగుందో అని ఎదుగుతున్నావా? నువ్వు ఈ కష్టాలు వెనకాల ఏముందో అని నువ్వు చూసుకుంటున్నావా? లేదే. కష్టాలు దేవుడు నాకు ఎప్పుడు కష్టాలే వేస్తున్నాను. ఈ దేవుడు ఎప్పుడు నేను తీసుకున్నాను కానీ బాప్తిసం నాకు మనశ్శాంతే లేదు అని అనుకుంటున్నావా? బాప్తిసం తీసుకున్నామంటే కష్టాలు వస్తే ఓర్చుకోవాలి, నష్టాలు వస్తే ఓర్చుకోవాలి. ఓర్పు అంటే దేవుడు అంటే ఓర్పు కలిగి దేవుడు ఉన్నాడు అన్న ఓర్పుతో ఎంతలా చిత్రహింస పెట్టేశాడు దేవుడిని, ఎంతలా రాళ్ళతో కొట్టాడు, నువ్వు కూడా వేసాడు దేవుడు. ఆయన దేవుడు ఒక మాట అన్నాడా? ఆయన దేవుడు ఒక మాట అని తిట్టాడా? దేవుడు ఒక మాట మనం గుర్తించాడా? మీరు అక్కడికి వస్తారు కదా అప్పుడు చెప్తానని అన్నాడా? లేదే. మనం ఈ మట్టి ఒక వెంటనే వస్తా కదా, ఈ పని ఉంది, నువ్వు ఏదో రోజు నాకు దొరుకుతావు కదా, నేను కూడా ఖచ్చితంగా కానీ దేవుడు అలా అనలేదే. దేవుడు అలాగా నిందించలేదే ఎవరిని. ఆయన గుంపు వేసిన రాళ్ళతో కొట్టిన, మేకులు కొట్టిన, మళ్ళీ కిరీటం పెట్టిన, మన కొరకు రక్తం చిందించాడు కానీ దేవుడు వాళ్ళ ఒక్క మాట అనలేదే. కానీ తిన్నాను నువ్వు నేను దేవుడిని ఏం చెల్లిస్తున్నావు? కష్టాలు తెచ్చావా దేవుడా? నా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయంటే నాకు ఈ సమస్యలన్నీ నా ఇంట్లోనే పెట్టావు తండ్రి. ఎవరింట్లో కూడా సమస్యలు లేవు, ఎవరింట్లో కూడా కష్టాలు లేవు. నేను బాప్తిసం తీసుకున్న వల్ల నాకు ఇంత శిక్ష వేసావా? నేను నీలో ఉంటున్నాను కాబట్టి నాకు ఇంత శిక్ష నాలో వేసావా అని అనుకుంటున్నావా? ఈ శిక్ష వెనకాల ఏదో మేలు దాచి ఉంది. ఈ శిక్ష వెనకాల ఏదో మేలు నీకు ఇస్తున్నాడు. అది గ్రహించుకోకుండా మనకు నోటికి వచ్చింది మాట్లాడితే దేవుడు కూడా నోటికి వచ్చిందే చేస్తాడు. దేవుడు కూడా తర్వాత దేవుడికి ఏం చేయాలో దేవుడు మానవుడు కానీ తెలిసిందంటే దేవుడు కానీ తెలియదా? నీ సంగతి చెప్తానని మానవుడేమన్నంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఓర్పు అనేది మనలో ఉండాలి. ఓర్పు అనేది నీలో లేకపోతే ఈ దినాన్ని మనం అన్ని మాటలకి మనం సమాధానం ఇచ్చేవారుగా ఉంటామా? అన్ని మాటల్లో ఓర్పు కలిగి ఉండాలి. అందుకే ఓర్చుకోవాలి. మన కష్టాలు వచ్చాయని దేవుడిని తిట్టుకోవడం, నేను బాప్తిసం తీసుకున్నాను అందుకే నాకు కష్టాలు వచ్చాయని మనం అనుకోవడం, నేను ఎందుకే బాప్తిసం తీసుకున్నాను, నేను ఎందుకు తీసుకున్నాను నాకు ఎందుకో నేను కూడా అలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో చూడు అని మనం అనుకుంటున్నాను. మేము ఇది తీసుకోబోయి ఉంటే నేను కూడా వాళ్ళ హ్యాపీగా గడుపు
నింపబడుతున్నావు. కణాలు నింపబడతారా? లేదే. ఉద్యోగం వస్తానంటే వాళ్ళు దేవుళ్ళకి వస్తున్నావు, చెయ్యాలి అని ఉద్యోగం వాళ్ళకి వస్తానంటే నువ్వు దేవుడితో స్వయంగా మాట్లాడచ్చు కదా. దేవుడితో మనం స్వయంగా మాట్లాడచ్చు. మనం ఆత్మ పొందుకుని నిజమైన రక్షకుడు ఆయన అంగీకరిస్తే దేవుడు నిజంగా మన కొరకే ఆయన అలా బలయ్యాడంటే మన కొరకు కాదండి, మన పాపాల కొరకు కాదా. మనం మనం మన పాపాలు ఆయన మీద ఎందుకని వేసుకున్నారు? మన కొరకే కదా. కేవలం మనం చేసిన పాపాల వల్లే దేవుడు ఉంటేనే ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన ఏవి కూడా పాపం చేయలేదు. లోకానికి వచ్చారు, అన్ని గమనించుకున్నారు, పరిస్థితులన్నీ చూశారు. అవునా? అన్ని చూసి అన్ని చేసి దేవుడు మన కొరకు వెళ్ళి శిలువ మీద వేలాడుతున్నారండి. కానీ దేవుడు ఒక్కసారి నువ్వు పాపం చేసినప్పుడు ఒక్కసారి దేవుడు శిలువ గుర్తొస్తున్నా నీకు, దేవుడు కార్చే కన్నీరు గుర్తొస్తున్నా నీకు, దేవుడు కార్చే రక్తపొట్టు గుర్తొస్తున్నా నీకు. నీకు చిన్న తీసుకుంటేనే అయ్యో రక్తం వస్తుంది అని బాధపడిపోతాను. కానీ దేవుడు అంతలా వాళ్ళతో కొట్టారు, నువ్వు వేశారు, నువ్వు నచ్చి అని నీ పక్కన నీ ఫ్రెండ్ అంటేనే అని పోతేనే నువ్వు ఎంత విలువెళ్ళాడిపోతావు, నీ ప్రాణం ఎంత విలువెళ్ళాడిపోతుంది. కానీ దేవుడికి మొక్కం మీద మూసారు. ఆయన ప్రాణం రాళ్ళతో కొట్టారు, ఆయన శరీరం కిరీటం పెట్టారు. ఆయన తల ఏమైపోయింది? ఆయన కాచే తిందంటే ఏంటి? ఒక దినాన్ని మనకు అని మన మొక్కల మీద ఉన్నట్టే మనం సహించుకోలేకపోతున్నాం. కానీ దేవుడు అలా ఓచుకున్నాను. కానీ ఆయన పాపం ఏమీ చేయలేదండి. ఆయన పాపము ఏమీ చేయలేదు. కేవలం మన వల్ల, మన పాపాల వల్ల మనం అన్నీ తెలుసుకుని కూడా మళ్ళీ మనం ఆ పాపంలోకి వెళుతున్నామండి. మనకన్నీ తెలిసి కూడా మళ్ళీ ఆ పాపం వైపుకి మనం చూస్తున్నామండి. అయ్యో నేను ఈ పాపం చేస్తే నా దేవుడికి శిక్ష ఉంది, అయ్యో నేను బాప్తిసం తీసుకున్నానే, మళ్ళీ నేను ఈ పాపం చేస్తే మళ్ళీ నా దేవుడికి ఏదో ఒక శిక్ష పడుతుంది, నేను మారుమనసు పొందానే, ఈ మారుమనసు నేను దేవుడికి నేను అన్నిలాగా కాకపోతున్నానే, నేను వాక్యం విని నేను వాక్యం నా గుండెల్లో పెట్టుకుని నేను ఈ వాక్యం సరంగా నేను నడుచుకోవాలనే కదా నేను బాప్తిసం తీసుకున్నాను. కానీ నేను మళ్ళీ లోకం వైపు చూసి మళ్ళీ లోకాశ్రలోకి వెళ్ళి నేను లోకంలో పాపం చేస్తున్నానే, అయ్యో నా దేవుడు ఏమైపోతున్నాడో, అయ్యో నా దేవుడు అక్కడికి ఏమైపోతున్నాడో, నా దేవుడు అక్కడ ఉండిపోతున్నాడేమో, నా దేవుడు అక్కడ రోగంలో ఉండిపోతున్నాడేమో, నా దేవుడు నా పాపానికి అక్కడ ఇంకా నరకంలో పడిపోతున్నాడేమో అని ఇంత కూడా అనిపిస్తుంది. అని ఇంత కూడా మనకి చాలు లేదా? దేవుడిని మీద ఎంతో చాలా చూపిస్తున్నాడే, దేవుడు మనకి ఎంతో కృపణ దయచేస్తున్నాడే. కానీ నువ్వేం చేస్తున్నాడు? దినాన్ని మనం బాప్తిస్మం అనేది పొందుకుని ఆత్మలు అనేది మనం తీసుకుని మనం అవన్నీ తీసుకుని మనం దేవుడిని దూషించడానిక, దేవుడి పాపంలో ఉండిపోవడానిక, ప్రార్థనకు వచ్చిన పాపం చేయడానిక, దేవుడికి చెల్లిని చేయడం లేదు. దేవుడు ఆజ్ఞించాడు, ఆజ్ఞలో నడమని చెప్పాడు. కానీ మనం నడుస్తున్నామా? లేదే. మనం జీవిస్తున్నామా? లేదు. మనం కూడా పాపంలో ఉంటున్నామా? పాపంలోనే ఉంటున్నాం. ఆ పాపం చేయొద్దన్న వాటిలోనే మనం చేస్తున్నాం. అది మనకంటూ ఒక తీర్పు దినం వస్తుంది. మనం ఎలా పొందుకోవాలి? మన బాప్తిస్మం అనేది పరిశుద్ధాత్మ వల్ల మనం పొందుకుంటాం. బాప్తిస్మం అనేది మనం పరిశుద్ధాత్మ వల్ల మనం పొందుకుంటే మనం ఏమి దేవుడి నుంచి ఏది ఆశించినప్పటికీ కూడా మనకి అన్ని తీర్చేవాడు. ఒక దినాన్ని నువ్వు నేను ఆలోచించాను. నువ్వు నేను ఒకసారి మనం చేసిన పాపాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాన్ని ఎంత తిరిగి మనం వెళ్ళామంటే మన జీవితాలు మళ్ళీ వేరైపోతాయి. మనం